గాయత్రి వంటింటికి స్వాగతం. ఈ మూవీ క్లిప్లో చూపించబోయేవి మీకు కూడా ఉపయోగపడతాయని ఆశిస్తాను. వీటిపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు కిచెన్లో ఉపయోగపడే వస్తువులను గురించి తెలుసుకుందాం. ముందుగా గ్యాస్ స్టవ్ గురించి చూద్దాం. గ్యాస్ స్టవ్ కొనుక్కునేటప్పుడు 4 బర్నర్ల స్టవ్ గనక కొనుక్కుంటే టైం చాలా సేవ్ అవుతుందన్నమాట. మధ్య మధ్యలో అటెండ్ అవ్వవలసిన పని లేని వాటిని, అంటే ప్రెషర్ కుక్కర్, పాలు ఇలాంటి వాటిని వెనక బర్నర్ల మీద పెట్టుకోండి. అలాగే కలయ పెట్టాల్సిన వాటిని ముందు బర్నర్ల మీద పెట్టుకుంటే ఉపయోగంగా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్, ఇంట్లో ఒక ప్రెషర్ కుక్కర్ ఉంటే చాలా హ్యాండీగా ఉంటుంది. ఎందుకంటే అందులో చూసుకోవాల్సిన అవసరం లేకుండా అన్నం, పప్పు వండేసుకోవచ్చు. అలాగే ఉడకటానికి టైం ఎక్కువగా తీసుకునే కూరల్ని కూడా ఈ ప్రెషర్ కుక్కర్లో వండుకోవచ్చు. స్టీల్ ప్రెషర్ కుక్కర్ తీసుకుంటే కనుక మెయింటైన్ చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. రెఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్లు కొనుక్కునేటప్పుడు 2 చిన్నవి, అంటే 165 లీటర్స్ ఫ్రిడ్జ్లు కొనుక్కుంటే వీలుగా ఉంటాయన్నమాట. యాక్చువల్గా పెళ్ళైన కొత్తల్లో ఒక ఫ్రిడ్జ్ సరిపోతుంది. ఫ్యామిలీ పెరిగి పిల్లలు టీన్స్లోకి వచ్చినప్పుడు 2వ ఫ్రిడ్జ్ అవసరం అవుతుంది. అప్పుడు మరొక చిన్న ఫ్రిడ్జ్ కొనుక్కుంటే వీలుగా సరిపోతాయన్నమాట. ఒక ఫ్రిడ్జ్ ఎప్పుడు కిచెన్లో ఉంచుకోవటం అవసరం. 2వ ఫ్రిడ్జ్ని డైనింగ్ టేబుల్ దగ్గర కానీ లేదా హాల్లో కానీ మరెక్కడైనా వీలైన ప్రదేశంలో పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను రాగి బిందె చూపిస్తున్నాను. నీళ్ళని రాగి పాత్రలో స్టోర్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు. అందుకని నేను ఇక్కడ రాగి బిందెని వాడుతున్నాను అన్నమాట. మిక్సర్ గ్రైండర్, గ్రైండర్లో 3 జార్లు ఉంటాయి. ఒకటి చిన్న జారు చట్నీలు అవి చేసుకోవటానికి, ఒకటేమో కొంచెం పెద్ద జారు పిళ్ళు అవి రుబ్బుకోవటానికి, ఇంకోటేమో మిల్క్ షేక్స్, జ్యూసులు ఇలాంటివి చేసుకోవటానికి ఎక్రిలిక్ జార్. జనరల్గా మనకి ఎక్కువగా చిన్న జారే ఉపయోగపడుతూ ఉంటుంది. మసాలాలు రుబ్బుకోవటానికి, జింజర్ గార్లిక్ పేస్ట్ రుబ్బుకోవటానికి, లేదా అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ ఇట్లాంటి వాటన్నిటికీను ఏవైనా పొళ్ళు కొట్టుకోవాలన్నా కూడా ఈ చిన్న జార్నే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. పిళ్ళు అవి రుబ్బుకోవాలంటే పెద్ద జారు వాడుకోవచ్చు. మసాలాలు అవి రుబ్బుకునేటప్పుడు జార్లో 3 వంతుల వరకే వేసుకోండి. పైన స్పేస్ ఉంటే అది ఫ్రీగా తిరుగుతుందన్నమాట. కాబట్టి కొద్దిగా స్పేస్ ఇచ్చి జార్లో ఆ రకంగా మసాలాలని వాటిని రుబ్బుకోండి. ముఖ్యంగా చట్నీ జార్లు 2 సెట్లు పెట్టుకుంటే మంచిది. ఒకటి తడిదానికి ఉపయోగించిన, రెండోది పొడిదానికి ఉపయోగించుకోవచ్చు. ఫుడ్ ప్రాసెసర్, ఫుడ్ ప్రాసెసర్లో వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు. జనరల్గా మనకి స్లైసర్ బ్లేడ్ ఎక్కువ ఉపయోగపడుతుంది. క్యాబేజ్, ఉల్లిపాయలు ఇట్లాంటివి కట్ చేసుకోవడానికి. ఏదైనా చట్నీ చేసుకునేటప్పుడు ఆ కూరలు తరుక్కునేందుకు ఫింగర్ చిప్స్ బ్లేడ్ ఉపయోగపడుతుంది. అట్లాగే గ్రేటర్ బ్లేడ్ కొబ్బరి, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివి గ్రేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫ్లోర్ నీడింగ్ బ్లేడ్, ఇది గోధుమ పిండి తడుపుకోవడానికే కాక రసగుల్లాల్లోకి పన్నీర్ని నీడ్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది అన్నమాట. అలాగే పాలల్లోంచి బటర్ తయారు చేయడానికి కూడా ఈ బ్లేడ్ పనికొస్తుంది. జ్యూసర్ అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది మిల్క్ షేక్లు, లస్సీలు, కోల్డ్ కాఫీలు ఇట్లాంటివి చేసుకోవడానికి పనికొస్తుంది. ఫుడ్ ప్రాసెసర్తో వచ్చే అటాచ్మెంట్స్ని మన డే టు డే రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా ఉపయోగించుకోండి. రైస్ కుక్కర్, ఈ రైస్ కుక్కర్లో అన్నం వండటమే కాకుండా ఇది వండిన అన్నాన్ని వామ్గా కూడా ఉంచుతుంది. ఎస్పెషలీ నాకు ఇది గులాబ్ జాములు, కాలా జామున్లు, లడ్డూలు ఇట్లాంటివి చేసినప్పుడు వాటి సిరప్ని వామ్గా ఉంచాలి అంటే ఈ రైస్ కుక్కర్ ఎంతో ఉపయోగపడుతోంది. ఇడ్లీ పాత్ర, ఇంతకుముందు నేను కుక్కర్లో పెట్టుకుని వాడే ఇడ్లీ ప్లేట్లని చాలా వాడాను. వాటన్నిటితోనూ ఇడ్లీలు సరిగ్గా రాక చివరికి ఈ ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. ఈ ఇడ్లీ పాత్రతో సాఫ్ట్ ఇడ్లీలు వస్తాయన్నమాట. రౌండ్ స్లాటెడ్ గ్రిడిల్, ఇది కూడా సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి. రోటీలు, నాన్లు, పాపడ్ ఫ్రై చేసుకోవడానికి వాటికి ఉపయోగపడుతుందన్నమాట. ఫర్మ్గా స్టడీగా హ్యాండిల్ ఉన్న గ్రిడిల్ని తీసుకోండి. గుంట పొంగడాల ప్యాన్, నాన్ స్టిక్లో కూడా దొరుకుతున్నాయి ఈ మధ్య. నాన్ స్టిక్ గుంట పొంగడాల ప్యాన్ తీసుకుంటే మెయింటైన్ చేసుకోవటం తేలిగ్గా ఉంటుంది. వంట చేసుకునేటప్పుడు కూడా గుంట పొంగడాలు తేలిగ్గా ఊడొస్తాయన్నమాట. స్లాటెడ్ స్టీల్ వెసల్, అంటే చిల్లుల గిన్నె. ఇది కూరలు కడుక్కుని అందులో వడేసుకోవటానికి, ఏదైనా వార్చుకోవటానికి చాలా వాటికి ఉపయోగపడుతూ ఉంటుంది.
ఇది ఒకటి ఇంట్లో ఉంటే మంచిది. స్పూన్స్ అండ్ లాడల్స్. కొన్ని చిప్ప గెరిటెలు ఉంటాయి, కొన్ని ఫ్లాట్ గెరిటెలు ఉంటాయి, అట్ల కాడలు, అన్నం వడ్డించుకునే గెరిటెలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. మీ అవసరాలని బట్టి సరిపడినన్ని గెరిటెలు అలాగే ఒక మ్యాషర్ దగ్గర ఉంచుకుంటే మంచిది. నాన్ స్టిక్ ప్యాన్స్ యూస్ చేసేవాళ్ళు వుడెన్ స్పూన్స్, స్పాచులాస్ తీసుకుంటే మంచిది. ఐరన్ ప్యాన్స్ అండ్ గ్రిడిల్. నేను జనరల్గా వంటకి ఇనప బూర్లు మూకుళ్ళు వాడుతూ ఉంటాను. ఇనప మూకుళ్ళల్లో చేసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ ఉండదు అని చెప్తారు, అందుకని నేను ఇనప మూకుళ్ళు వాడుతున్నాను అనమాట. అలాగే ఆలూ పరాటా, పనీర్ పరాటా ఇట్లాంటి పరాటాలు చేసుకోవాలంటే ఇనప పెనం మీద వేసి చేస్తే ఎంతో బాగా వస్తాయి. కజ్జికాయ పీట. కజ్జికాయలు చేసుకునేందుకు ఈ బొమ్మలో చూపిస్తున్న విధంగా ఉంటుందన్నమాట కజ్జికాయల పీట. ఆంధ్రాలో కజ్జికాయలు అంటాం, అట్లాగే నార్త్ సైడ్ గుజియా అంటారు. ఈ స్వీట్స్ చేసుకోవడానికి ఈ పీట ఉపయోగపడుతుంది. గవ్వల పీట. తీపి గవ్వలు చేసుకోవచ్చు, కారం గవ్వలు కూడా చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఏదైనా క్లీన్ దువ్వెన గాని లేదా గ్లాస్ జార్ మూత గాని ఈ గవ్వలు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ రకంగా గవ్వల పీటలు కూడా దొరుకుతాయి అన్నమాట. క్యాండీ థర్మామీటర్. జనరల్ గా మనం సిరప్స్ అవి చేసుకునేటప్పుడు 1 థ్రెడ్ కన్సిస్టెన్సీ, 1/2 థ్రెడ్ కన్సిస్టెన్సీ అని వింటూ ఉంటాం. అవి చాలా మందికి చూసుకోవటం రాదు. అలాంటి వాళ్ళకి ఈ క్యాండీ థర్మామీటర్ చాలా ఉపయోగపడుతుందన్నమాట. అందుకోసం ఈ క్యాండీ థర్మామీటర్ ఒకటి కిచెన్ లో ఉంచుకుంటే మంచిది. రోటీ మేకింగ్ ఫ్రేమ్. చిమ్టాతో కూడా చేసుకోవచ్చు, కానీ హ్యాండిల్ ఉంది కదా, ఇది సులువుగా ఉంటుందన్నమాట రోటీలు చేసుకోవడానికి. బూందీ చట్రం. స్నాక్స్ కి బూందీ చేసుకోవటానికి లేదంటే లడ్డు చేసుకోవాలంటే బూందీ చేసుకోవటానికి ఈ బూందీ చట్రం బాగా ఉపయోగపడుతుంది. డీప్ స్లాటెడ్ లాడల్. మిక్స్చర్లు చేసుకోవటానికి డీప్ గా ఉన్న ఈ చిల్లులు గెరిట వేయించుకోవటానికి బాగా ఉపయోగపడుతుందన్నమాట. కార్న్ఫ్లేక్స్ అట్లాగే అటుకులు ఇట్లాంటివన్నీ వేయించుకోవటానికి మాడకుండా తేలిగ్గా నూనెలోంచి తీయటానికి ఈ గెరిట ఉపయోగపడుతుంది. చివరిగా డస్ట్ బిన్. డస్ట్ బిన్ గురించి ఏమిటి చెప్పటం ఏమిటి అని అనుకుంటున్నారేమో. డస్ట్ బిన్ నుంచే మనకి రోగాలు వస్తాయి. దాన్ని మనం ఎంత క్లీన్ గా ఉంచుకుంటే మన ఇల్లు అంత క్లీన్ గా ఉంటుంది. అలాగే ఇంట్లో మెంబర్స్ కూడా ఆరోగ్యంగా ఉంటారు. చాలా మంది డస్ట్ బిన్ అనగానే అది అంటరానిది అన్నట్టుగా చూస్తూ ఉంటారు. దాన్ని కూడా మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. జనరల్ గా కిచెన్ లో యూజ్ చేసే డస్ట్ బిన్ లో ఒక ప్లాస్టిక్ కవర్ ని వేసి ఉంచండి. రోజు చివరికి ఆ ప్లాస్టిక్ కవర్ ని తీసేసి ముడి వేసి పారేయండి. అప్పుడు మీ డస్ట్ బిన్ ని క్లీన్ చేసుకోవడం కూడా ఎంతో తేలిక. ఈ మూవీ క్లిప్ ద్వారా ఇక్కడ చెప్పిన విషయాలన్నీ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను. ఈ మూవీ క్లిప్ కి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో విషయాలను మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.